ఎస్, క్రోమోజోమ్కి జీన్కి డిఫరెన్సెస్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ పాయింట్స్ రెండింటికి సేమే, ఈ 2 పాయింట్స్ రెండింటికి సేమే, కానీ ఈ పాయింట్ని బట్టే ఇది క్రోమోజోమ్ డెఫినేషన్ అని చెప్పేసి మనం గుర్తుపట్టాలి. ఓకే, ఈ పాయింట్ని బట్టే ఇది జీన్ యొక్క డెఫినేషన్ అని చెప్పేసి గుర్తుపట్టాలి. సరే, మనకు తెలుసు క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి, పేరు రూపంలో ఉంటాయి. జీన్స్ ఎలా చూడండి, క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయంటే పేరు రూపంలో ఉంటాయి, జీన్స్ కూడా ఎలా ఉంటాయంటే పేరు రూపంలో ఉంటాయి. కానీ ఈ డెఫినేషన్ చూస్తే మనకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే సెగ్రిగేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ గ్యామెట్ ఫార్మేషన్. సెగ్రిగేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ గ్యామెట్ ఫార్మేషన్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకు క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది కదా, ఈ రెండు ఇలా వస్తే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాను సెగ్రిగేట్, ఇది సెగ్రిగేట్ అవుతుంది, సెగ్రిగేట్ విడదీపోతుంది ఎట్ టైమ్ ఆఫ్ గ్యామెట్ ఫార్మేషన్. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇది గ్యామెట్ ఫార్మేషన్ అంటారు, దీన్ని ఏమంటారు గ్యామెట్ ఫార్మేషన్. ఓకే, సచ్ దాట్ ఓన్లీ వన్ ఈచ్ పేర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ది గ్యామెట్ ఫార్మేషన్. అది చెప్పేది ఇక్కడ. ఓన్లీ వన్ ఆఫ్ ఈచ్ పేర్ అంటే ఏంది, ఇక్కడ ఈ పేరు నుంచి ప్రతి ఒక్కదాని నుంచి ఒక్కొక్కటి వస్తుంది అనమాట, వచ్చిన తర్వాత గ్యామెట్లోకి మారిపోతుంది. సో ఇది ఏమైతే అంటే క్రోమోజోమ్లో డెఫినేషన్. సేమ్ ఇక్కడ కూడా అంతే, జీన్స్లో కూడా సేమ్ అంతే, దీనికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్, ఇండిపెండెంట్ పెయిర్స్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్. ఇండిపెండెంట్ పెయిర్స్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్ అంటే మనకు ఇది న్యూక్లియస్ ఉంది అనుకో, క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి, 1 క్రోమోజోమ్, ఇది 1 క్రోమోజోమ్. ఇక్కడ ఇంకోటి ఉంటుంది 2 క్రోమోజోమ్ ఉంటుంది అనుకోండి, 2 క్రోమోజోమ్, ఇంకో 2 క్రోమోజోమ్ ఉంటుంది. ఈ రెండు కలిపితే మనకు ఏమంటారు దీన్ని డిప్లాయిడ్, ఇది కూడా డిప్లాయిడ్, మొత్తం కలిపి డిప్లాయిడ్లో ఉందంటాం. ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి, 1 2 3 4 అంటాం. ఓకే, జనరల్గా. కానీ మనకు ఎన్ని ఉంటాయి క్రోమోజోమ్స్ అంటే 23 పెయిర్స్ అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. సరే, ఇదంతా పక్కన పెడితే ఇతను ఏమంటారు అంటే ఇండిపెండెంట్ పెయిర్స్. చూడండి, ఇది ఒక ఇండిపెండెంట్ పేరు, ఈ రెండో క్రోమోజోమ్ అనేది ఇండిపెండెంట్ పేరు. ఈ ఇండిపెండెంట్ పెయిర్స్ అనేటివి సెగ్రిగేట్ అవుతాయి ఎట్లాగా, ఇండిపెండెంట్లీ కదా. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది, ఇది డివైడ్ అయిందా, మళ్ళీ ఇలా ఉంది, ఇది డివైడ్ అయిందా, మళ్ళీ తర్వాత ఇలా ఉంది, మళ్ళీ ఇది డివైడ్ అయిందా, మళ్ళీ ఇది ఉంది, డివైడ్ అయిందా లేదా. సో ఈ తర్వాత ఇలా అయిపోతుంది, మనకు అయిపోతుందా, అది వాడు చెప్పేది. ఓకే, ఇండిపెండెంట్ పెయిర్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్. అది నెక్స్ట్ జీన్స్కి వస్తే 1 పెయిర్ సెగ్రిగేట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అనదర్ పెయిర్. 1 పెయిర్, ఇక్కడ ఇండిపెండెంట్ పెయిర్స్ అన్నాడు. ఎందుకు ఇండిపెండెంట్ పెయిర్స్ అన్నాడు అంటే మనకు ఒక న్యూక్లియస్లో 46 క్రోమోజోమ్లు అంటే ఏంది, 23 జతల క్రోమోజోమ్స్ ఉన్నట్టు, 23 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నట్టు కదా. ఉన్నప్పుడు ఏమైతే అక్కడ పెయిర్స్ అని మాట్లాడతారు, ఇక్కడ 23 పెయిర్స్. ఇక్కడ మాత్రం మనకు జీన్ చూడండి, జీన్ తీసుకుంటే ఇలా ఉంటుందా క్రోమోజోమ్, ఇది నేను వేసేది క్రోమోజోమ్. ఇక్కడ టీ ఉందనుకో, ఇక్కడ స్మాల్ టీ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, 1 పెయిర్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ అనదర్, అంతే కదా. ఇది టీ అవుతుంది ఇట్లా, మళ్ళీ తర్వాత ఇది టీ అవుతుంది. అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీ ఉందనుకో, ఇక్కడ స్మాల్ టీ, మళ్ళీ ఇక్కడ టీ ఉండొచ్చు, క్యాపిటల్ టీ ఉండొచ్చు, అట్లా అనమాట చెప్పేది. సో ఇది దాని యొక్క డెఫినేషన్. 1 పెయిర్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అనదర్ పెయిర్. 1 పెయిర్ అంటే ఇక్కడ ఉండే పెయిర్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ. సో ఇది అయిపోయింది, మళ్ళీ టీ కూడా సపరేట్ అయిపోయింది ఇండిపెండెంట్లీ అనదర్ పెయిర్. సో ఇది దీని యొక్క డిఫరెన్సెస్, ఇది క్రోమోజోమ్కి జీన్స్కి యొక్క డిఫరెన్సెస్. ఎస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లింకేజ్ అండ్ రీకాంబినేషన్ అన్నారు కదా. లింకేజ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము రీకాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో రీకాంబినేషన్ అంటే ఎట్లా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది మీరు బాగా గమనించినారా, 9:3:3:1 రేషియో అనేది దేనివల్ల వచ్చింది అంటే ఇది డైహైబ్రిడ్ క్రాస్ యొక్క ఫీనోటైపిక్ రేషియో. చూడండి, లింకేజ్ రీకాంబినేషన్ గురించి మనం స్టార్టింగ్ చేసేటప్పుడు రీకాంబినేషన్ ఎక్కడ వచ్చిందో చెప్తాను. చూడండి, ఇక్కడ రీకాంబినేషన్ అంటే ఏం లేదు, మనకు డైహైబ్రిడ్ క్రాస్ ఉందా, డైహైబ్రిడ్ క్రాస్ ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డైహైబ్రిడ్ క్రాస్ ఉంది. డైహైబ్రిడ్ క్రాస్లో మనకు ఇది పేరెంట్స్, ఈ పేరెంట్స్ నుంచి లింక్ మొత్తం చేసిన తర్వాత మనకు F2 జనరేషన్స్లో లాస్ట్కి ఫీనోటైపిక్ రేషియో ఎంత వచ్చింది, 9:3:3:1 వచ్చిందా లేదా, రౌండ్ అండ్ ఎల్లో, రౌండ్ అండ్ గ్రీన్, వ్రింకిల్ అండ్ ఎల్లో,
వింకిల్ అండ్ గ్రీన్ వచ్చిందా లేదా? ఎస్, వచ్చిన తర్వాత చూడండి ఈ రెండు రౌండ్ అండ్ ఎల్లో 9 అనేది 1 అనేది రౌండ్ అండ్ ఎల్లో, ఇది వ్రింకిల్ అండ్ గ్రీన్. ఇది ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులు ఎలా ఉంటే అలా వచ్చింది. చూడండి ఇక్కడ రౌండ్ అండ్ ఎలా ఉందో రౌండ్ అండ్ ఎల్లో అలా వచ్చింది. మళ్ళీ తల్లి ఎలా ఉంటే అది అలాగ వచ్చింది. సో ఈ వీటిని ఏమంటారు అంటే తెలుసా, తల్లిదండ్రులు ఎలా ఉంటే అలా పుట్టినాయి కాబట్టి దీన్ని పేరెంటల్ టైప్ అంటారు. ఈ రెండింటిని ఏమంటారు? పేరెంటల్ టైప్ అంటారు. మరి ఈ రెండింటిని ఏమంటారు అంటే తల్లిదండ్రులు ఎలాగైతే లేరో ఆ విధంగా వ్యతిరేకంగా కొంచెం కాంబినేషన్ ప్రకారంగా పుట్టినాయి F2 జనరేషన్లో కాబట్టి వీటిని ఏమంటారు అంటే రీకాంబినేషన్స్ అంటారు. అంటే రీకాంబినేషన్కి ఇంకో పదం ఏమంటారు? నాన్ పేరెంటల్ కాంబినేషన్స్ అంటారు. మరి ఇవి ఎలా జరిగినాయి అంటే గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల మాదిరి కాకోకుండా పిల్లలు వేరే రకంగా పుడితే వీటికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఆ కారణము ఏ విధంగా జరిగిందంటే క్రాసింగ్ ఓవర్. గుర్తుపెట్టుకోండి, క్రాసింగ్ ఓవర్ అనే పద్ధతి ద్వారా పుట్టింటారు. క్రాసింగ్ ఓవర్. సో ఈ క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాతనే మనకి ఏమవుతుందంటే రీకాంబినేషన్ అనేది జరుగుతుంది అనమాట. అదే ఇక్కడ మేడం చెప్పినది. చూడండి, లింకేజ్ రీకాంబినేషన్ మనకు తెలుసు. లింకేజ్ తర్వాత చెప్తాం. రీకాంబినేషన్ ఏమంట? ఫస్ట్ ఇక్కడికి వద్దాం. 9:3:3:1 పేరెంటల్ టైప్. ఎస్, చూడండి 9:3:3:1లో ఇది పేరెంటల్ టైప్, ఇది పేరెంటల్ టైప్ మనకు తెలుసు, చెప్పేసినాను. ఈ రెండు మాత్రం రీకాంబినేషన్. ఏది 3 అనేది రీకాంబినెంట్స్. ఎందుకంటే చూడండి టెక్స్ట్ బుక్లో రౌండ్ అండ్ గ్రీన్, వింకిల్ అండ్ గ్రీన్ తల్లిదండ్రుల మాదిరి లేవు, ఇది వేరు ఇది వేరు కాబట్టి ఇవి రీకాంబినేషన్. ఈ రీకాంబినేషన్ రావాలంటే ఏ పద్ధతి? క్రాసింగ్ ఓవర్ పద్ధతి నుంచి రీకాంబినేషన్ అనేది తయారవుతాయి. రైట్, నెక్స్ట్కి వస్తే చూడండి ఇది పి అంటే ఏంటి? ఇక్కడ పేరెంటల్ టైప్. పేరెంటల్ టైప్ అంటే 9+1 యాడ్ చేస్తే 10 వచ్చింది. రీకాంబినేషన్ ఎన్ని? 3+3 చేస్తే 6 అంటే 10 పేరెంటల్ టైపు, 6 రీకాంబినెంట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ రీకాంబినేషన్ ఏమంటారంటే నాన్ పేరెంటల్ కాంబినేషన్స్ అంటారు. సో ఈ నాన్ పేరెంటల్ కాంబినేషన్ అన్న రీకాంబినేషన్ అన్న ఏ ఫలితంగా వస్తుంది అంటే రిజల్ట్స్ ఆఫ్ ది క్రాసింగ్ ఓవర్ రీకాంబినేషన్ అనే పద్ధతి ద్వారా వస్తుంది అనమాట. లాస్ట్కి ఏమొస్తాయంటే రీకాంబినెంట్స్. చూడండి ఇక్కడ పదం వేరే ఉంది. రీకాంబినేషన్ వెరైటీ ఉంది కదా, అది ఇది ప్రక్రియ. ఇది వచ్చిన లాస్ట్కి గ్యామెట్స్ అనమాట, రీకాంబినెంట్స్ గ్యామెట్స్. అది ఎస్ కాన్సెప్ట్. ఇది లింకేజ్ ఉంది కదా, ఈ లింకేజ్లో మనకు పిహెచ్ మార్గన్ ఏం చెప్పినాడంటే, సో లింకేజ్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పినా చూడండి. సో లింకేజ్ యాజ్ ఏ ఫిజికల్ అసోసియేషన్ ఆఫ్ 2 జీన్స్ అన్నాడు. ఇది ఓకే, మనకు అర్థమైంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే లింకేజ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది ఉండదు. ఎక్కడైతే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఉంటుందో అక్కడ లింకేజ్ ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు పిహెచ్ మార్గన్. ఓకే, అయితే ఈ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది మనకు ఫస్ట్ ఎవరు చెప్పినారు? మెండెల్ అని చెప్పినాడు. ఓకే, ఆయన చాలా చెప్పినాడు. దాంట్లో లాస్ట్ది ఇది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఆయన ఏం చెప్పాడంటే లా ఆఫ్ డామినెన్స్ చెప్పినాడు, తర్వాత వచ్చేసి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చెప్పినాడు. నెక్స్ట్ వచ్చేసి చూడండి సమ్మరీలో ఉంది. ఫస్ట్ మెండెలియన్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పినాడు, తర్వాత లా ఆఫ్ డామినెన్స్ గురించి చెప్పినాడు, తర్వాత లా ఆఫ్ సెగ్రిగేషన్ గురించి చెప్పినాడు, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ గురించి చెప్పినాడు లాస్ట్కి అనమాట. చెప్పిన తర్వాత అతను చివరికి అతని యొక్క ప్రయోగాలు ఇంకా అంటే ఏంది ఇంకా చేయాలని ఆతృతతో లాస్ట్కి ఏం చేసినా అంటే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని కనిపెట్టాడు అనమాట. క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చేసి చెప్పినాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే మెండెలియన్ జస్ట్ కూడా ఏం చెప్పినా అంటే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే దాన్ని చెప్పినాడు అంతే. కానీ దీనిని చూడండి మెండెలియన్ ఇవన్నీ చెప్పేసినాడు కదా, సో ఇదంతా ప్రయోగాల ద్వారా మనకు అర్థమవుతుందని చెప్పినాడు. కానీ అతను చనిపోయిన 16 సంవత్సరాలకు ఈ ముగ్గురు సైంటిస్టులు ఎవరంటే డివ్రీస్, కొరియన్ అండ్ వాన్ టెసిమార్క్, ఈ ముగ్గురు సైంటిస్టులు కలిపి అతను రాసిన రీసెర్చ్ పేపర్స్ని తీసుకొని వాటిని ఈ విధంగా రాసినారు. ఏమని అంటే చూడండి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దానిని ఉపయోగించుకొని వాళ్ళు ఈ ముగ్గురు సైంటిస్టులు మెండెలియన్ చెప్పినది ఫ్యాక్టర్స్, దానిని జీన్స్ అంటారు అని చెప్పినాడు. అంటే ఏంది? అదే ప్రయోగాన్ని వాళ్ళు ఏం చేసినారు, మెండెలియన్ యొక్క ప్రయోగాలని మెండెల్స్ యొక్క రిజల్ట్స్ని రీడిస్కవర్ చేసినారు. ఏ సైంటిస్టులు అంటే వీళ్ళు డెవ్రీస్, కొరియన్ అండ్ తర్వాత టెసిమార్కర్. ఈ ముగ్గురు సైంటిస్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే డిస్కవరీ చేసినారు, కానీ దీనిని ఎవరు మెండెల్ కనిపెట్టిన వాటిని ఎక్స్పెరిమెంటల్గా చెప్పలేకపోయినారు. అంటే ఏంది? ప్రయోగాత్మకంగా కరెక్టే అని చెప్పలేకపోయినారు. సో మెండెల్ రిజల్ట్స్ని ఇంకో రూపంలో చెప్పింది ఈ ముగ్గురు అయితే, వీటిని ఎక్స్పెరిమెంట్ రూపంలో నేను చెప్తా అని చెప్పేసి ఇంకో సైంటిస్ట్ వచ్చినాడు. ఎవరంటే
అతని పేరు టిహెచ్ థామస్ హంట్ మార్గాన్, వాళ్ళు కొలిక్స్ అనమాట. వీళ్ళు ఏం చేసినారు చూడండి ఇక్కడ, ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ క్రోమోజోమ్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ను ఎక్స్పెరిమెంటల్గా వెరిఫికేషన్ చేసి చూపించిన వాడు ఎవరంటే థామస్ హంట్ మార్గన్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? డ్రాసోఫిలా మెలినోగాస్టర్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఈ టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే చూడండి, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఉన్న కాడ ఏముండదు, మనకు లింక్ ఏదైనా ఉండదు. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది యూనివర్సల్ కాదు. అంటే ఏంది? లైక్ ఇక్కడ చూసుకోండి, మెండల్ ఏం చెప్పినాడు, F1 జనరేషన్లో మనకు లా ఆఫ్ డామినెన్స్ ఉంటుందని చెప్పినాడు. కానీ ఇంకొక ఆయన వచ్చి F1 జనరేషన్లో అన్ని లా ఆఫ్ డామినెన్స్ ఉండవరా బాబు, ఇది యూనివర్సల్ అని నువ్వు అంటున్నావు, యూనివర్సల్ కాదురా నాయన, యూనివర్సల్ కాదు ఇది, ఇంకొకటి ఉంది దానికి. మనము సాయంత్రం పూట 4 o'clock ప్లాంట్ అంటాం కదా, ఆ ప్లాంట్లో మనకు రెడ్ ఫ్లవరు వైట్ ఫ్లవర్ రెండు క్రాస్ అయితే పింక్ వస్తాయి, మరి రెడ్ రావాలి కదా లా ఆఫ్ డామినెన్స్ ప్రకారంగా నువ్వు చెప్పేది అని మెండల్ క్వశ్చన్ చేస్తే, అప్పుడు మెండల్ ఏం చెప్పినంటే లా ఆఫ్ డామినెన్స్ అనేది F1 జనరేషన్లో యూనివర్సల్ కాదని ఒప్పుకున్నాడు. సో అంటే దాని అర్థం ఏంది? ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది ఉంది అంటే లా ఆఫ్ డామినెన్స్ ఈజ్ నాట్ ఏ యూనివర్సల్, ఇది చెప్పొచ్చు. తర్వాత లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది కూడా యూనివర్సల్ కాదు అని చెప్పినారు అనమాట. సో ఈ రెండు చెప్పింది ఎవరు? మెండలేనే. రైట్. సో ఇక్కడ టాపిక్ వస్తే మనకు ఎక్కడైతే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఉండదో లింకేజ్ ఉంటుంది అని చెప్తున్నారు. అదే ఇక్కడ చాప్టర్. ఇక్కడ ఈ స్లైడ్ చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఒకటైతే, ఇక్కడ ఏం చెప్తుంటే మేడం, అసలు మెండలియన్ ఈ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ను ఎలా ఊహించుకున్నాడు? మెండల్ ఏం చేశాడంటే జస్ట్ ప్రయోగాలు ఏం చేయలేదు, ప్రయోగం చేస్తుండగా అతని మైండ్లో ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది జీన్స్లో ఉంది అని చెప్పేసి జస్ట్ ఊహించినాడు అనమాట. కానీ అది ఊహించింది నిజమైంది కొన్ని రోజులకి, కానీ ఆయన ఊహించాడు. ప్రయోగాత్మకంగా అతనికి చెప్పలేకపోయినాడు అప్పుడు ఉండే టెక్నాలజీ పరంగా. అదేందో చెప్తా చూడండి. మెండలియన్ ఫస్ట్ పీ ప్లాంట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి హ్యాప్లాయిడ్ పరంగా అంటే 7 క్రోమోజోమ్స్ ఉన్నాయని చెప్పినాడు. 7 క్రోమోజోమ్స్ అంటే ఏంది? 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ తెలుసు కదా మనకు, రౌండ్ అండ్ ఎల్లో 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఐడియా ఉంది కదా మెండల్వి, అవి. సో ఇవి కంట్రోల్డ్ దేని ద్వారా అంటే 7 జీన్స్. అందుకే ఇక్కడ ఏమన్నారంటే పీ ప్లాంట్ N = 7 క్రోమోజోమ్స్, 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ కంట్రోల్డ్ బై 7 జీన్స్ కదా. ఇది 1 క్రోమోజోమ్, 2 క్రోమోజోమ్, 3 క్రోమోజోమ్, 4, 5, 6, 7 క్రోమోజోమ్స్. ఈ 7 క్రోమోజోమ్స్లో క్రోమోజోమ్ 1లో ఒక జీను, దీంట్లో 2 జీను, ఈ 3rd జీను, 4th జీను, 5th జీను, 6th జీను, 7th జీను ఉన్నాయి. అంటే ఇది ఇతను ఏం ఊహించుకున్నాడంటే, నేను చూడండి మెండేలియన్ ఈ డైహాబ్రిడ్ క్రాస్ని చేసేటప్పుడు చూడండి రౌండ్ అండ్ ఎల్లో అండ్ వ్రింకిల్ వచ్చిందా లేదా? వచ్చిన తర్వాత ఇతనికి ఏమనుకున్నాడంటే రౌండ్ అండ్ ఎల్లో కలిసినప్పుడు ఒకదానికొకటి డామినేట్ కావట్లేదు. అంటే ఇది రౌండ్ అండ్ ఎల్లో వచ్చినప్పుడు ఏంటంటే ఒకదానికొకటి డామినేట్ కావట్లేదు, రౌండ్ వస్తుంది మరి ఎల్లో వస్తుంది. అంటే ఏంది? ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ వస్తుందంటే కదా, రౌండ్ వచ్చింది మరి ఎల్లో వచ్చింది. ఓకే, వచ్చిందా? చూడండి ఇక్కడ RY రౌండ్ అండ్ ఎల్లో వచ్చింది. మరి ఇక్కడ తర్వాత ఇక్కడ తీసుకోండి, ఏది స్మాల్ RY, మళ్ళీ ఇక్కడ తీసుకోండి, ఇది చూడు రౌండ్ వింకిల్డ్ అండ్ ఎల్లో వచ్చిందా లేదా? రెండు వస్తున్నాయి అంటే ఒకదానికొకటి డామినేషన్ చేసుకోవట్లేదు, కాబట్టి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది చూపిస్తుంది అని చెప్పేసి కనుక్కున్నాడు. ఇంకోటి సో నేను చెప్పా కదా, జీన్ 1లో జీన్ క్రోమోజోమ్ 1లో జీన్ 1 ఉంది, క్రోమోజోమ్ 2లో జీన్ 2 ఉంది, ఇలాగా 7 క్రోమోజోమ్ అని ఊహించుకున్నాడు మెండల్. అప్పుడు మనకు చూడు జీన్స్ ప్రజెంట్ ఆన్ డిఫరెంట్ క్రోమోజోమ్స్ కదా. క్రోమోజోమ్ 1లో జీన్ 1 ఉంది, క్రోమోజోమ్ 2లో జీన్ 2 ఉంది. అంటే ఇది జీన్స్ ప్రజెంట్ ఆన్ డిఫరెంట్ క్రోమోజోమ్స్. సో దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ లింక్ అయి ఉన్నాయంటే నాన్ లింక్డ్ జీన్స్. సో నాన్ లింక్డ్ జీన్స్ ప్రస్తావనలోనే మనకు లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది అప్లికేబుల్ చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, ఏది ఇట్లా అనమాట, రౌండ్ వస్తుంది ఎల్లో వస్తుంది, దేనికి సంబంధం లేకుండా ఒక దానిని చంపుకోకుండా రెండు ఎక్స్ప్రెస్ అవుతాయి. దానికే పేరు లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చెప్పారు. లా ఆఫ్ ఇండిపెండెంట్ రెండు వస్తాయి, ఇటు రౌండ్ వస్తుంది ఇటు ఎల్లో వస్తుంది అనమాట. అంతేగాని రౌండ్ని ఎల్లో చంపదు, ఎల్లోని రౌండ్ చంపదు అట్లా. సో అలాంటి
దగ్గర మనకు లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. నాన్ లింక్డ్ జీన్స్లో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ చూడండి, ఈ సేమ్ క్రోమోజోమ్ అనుకుందాం. సేమ్ క్రోమోజోమ్ మీద జీన్ ఎక్స్, జీన్ వై, జీన్ జెడ్ ఉంది. సో ఇవన్నీ ఏమైనా ఇక్కడ జీన్స్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్, వీటిని ఏమంటారు అంటే లింక్డ్ జీన్స్ అన్నారు. ఓకే, లింక్డ్ జీన్స్లో ఏముంటుంది, ఇక్కడ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది అప్లికబుల్ కాదు. అంటే ఏంది, ఇండైరెక్ట్గా లింకేజ్ ఉన్న చోట లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఉండదు. నాన్ లింక్డ్ జీన్స్ దగ్గర లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది ఉంటుంది. అంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది యూనివర్సలా కాదా అంటే యూనివర్సల్ కాదు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్ చూడండి, మనకి లింకేజ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇన్కంప్లీట్ లింకేజ్, రెండవది కంప్లీట్ లింకేజ్. ఇక్కడ మనం దీనిలో మెయిన్గా ఫస్ట్ కాన్సెప్ట్కి పోయే ముందర ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్ లింకేజ్ క్రాసింగ్ ఓవర్ అయిన తర్వాత క్రాసింగ్ ఓవర్ క్రోమోజోమ్స్ మధ్యనే అవుతుంది కానీ జీన్స్ మధ్యన అవ్వదు. కాబట్టి చూడండి, కంప్లీట్ లింకేజ్లో మనకు క్రాసింగ్ ఓవర్ క్రోమోజోమ్స్ మధ్యన అవుతుంది కానీ జీన్స్ మధ్యన అవ్వదు. కాబట్టి ఎలాగైతే ఏ ఉందో అదే స్థానంలో క్రోమోజోమ్లో జీన్ అలాగే వచ్చింది, బి అనే జీన్ కూడా సేమ్ అలాగే వచ్చింది. చూడండి, క్రోమోజోమ్స్ అనేవి క్రాసింగ్ ఓవర్ అయినాయి కానీ జీన్స్ మాత్రం ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో వచ్చినాయా లేదా అంటే దాని అర్థం ఏంది, సేమ్ కంప్లీట్ లింకేజ్లో సేమ్ పేరెంట్స్ ఎలా ఉన్నావో మనకు డాటర్స్ కూడా అలాగే ఉన్నాయని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఓ పదం రాసింది మేడం, క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతుంది అంటే రీకాంబినేషన్, దీనికి ఇంకో పేరు రీకాంబినేషన్ జరుగుతుంది. బట్ క్రాసింగ్ ఓవర్ అనే బిట్వీన్ జీన్స్ అనేది ఆబ్సెంట్. క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ జీన్స్ అనేది ఆబ్సెంట్ అని చెప్పేసి ఇది చెప్పింది అనమాట మేడం. ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్కంప్లీట్ లింకేజ్లో క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ క్రోమోజోమ్ జరుగుతుంది, క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ జీన్స్ జరుగుతుంది. కాబట్టి ఏ బాగానే ఉంది, బి బాగానే ఉంది, కానీ రెండు ఇంటర్చేంజ్ అయ్యే జీన్స్ ఇంటర్చేంజ్ లేదా, రైట్. సి అనేది కిందికి వచ్చింది, మళ్ళీ ఈ ఉన్న డి అనేది పైకి వెళ్ళింది. అంటే క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ క్రోమోజోమ్స్ మధ్య జరిగింది, జీన్స్ మధ్య జరిగింది. కాబట్టి ఇవేమో పేరెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే అలాగే వచ్చినాయి కాబట్టి దీన్ని పేరెంటల్ టైప్ అన్నారు. ఇవేమో పేరెంట్స్కి ఎలా ఉంటే అతను వ్యతిరేకంగా వచ్చినాయి కాబట్టి దీన్ని ఏమన్నారు, రీకాంబినెంట్స్ అన్నారు. మనం మాట్లాడుకున్నాం రీకాంబినెంట్స్ అంటే ఏంటంటే పేరెంట్స్ మాదిరి పట్టుకోకుండా పేరెంట్స్కి డిఫరెంట్గా పుట్టి దాన్ని ఏమంటారు అంటే రీకాంబినెంట్స్. రెండు కలయికలు అంటే ఫాదర్ మదర్ రెండు జీన్స్ కలిపితే రీకాంబినెంట్స్ అంటారు అనమాట. అది ఇక్కడ పాయింట్, రైట్. ఇకపోతే డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకో, చూడండి క్రోమోజోమ్ 1 మీద ఏ జీన్ సి జీన్ ఉంది, బి జీన్ డి జీన్ ఉంది. వీటి మధ్య దూరం ఎలా ఉంది, డిస్టెన్స్ ఈజ్ మోర్ అన్నప్పుడు లింకేజ్ కూడా లెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డిస్టెన్స్ ఈజ్ మోర్ లింకేజ్ ఈజ్ లెస్ అన్నాడు. మరి ఇక్కడ కంప్లీట్ దాంట్లో చూడండి, డిస్టెన్స్ ఈజ్ లెస్ లింకేజ్ ఈజ్ కంప్లీట్. అంటే ఏంది, లింకేజ్ ఈజ్ మోర్ అన్న కంప్లీట్ అన్న ఒకటే. దీన్ని వివరిస్తుంది మనకు ఎలా అంటే, ఇప్పుడు ఇది క్రోమోజోమ్ ఇక్కడ ఒక జీన్ ఉంది, ఇక్కడ ఒక జీన్ ఉంది దూరం. ఇది క్రోమోజోమ్, ఇక్కడ ఒక జీన్ ఉంది, దగ్గర ఉన్నాయి జీన్స్. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీన్స్ దూరం ఉన్నప్పుడు ఏమవుతాయి, ఎంతసేపు ఉన్నా కూడా నాది నీకు ఇస్తాను, నీది నాకు ఇవ్వు అని ప్రయత్నాలు ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి లింకేజ్ ఇక్కడ ఏమవుతుంది, డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు లింకేజ్ కూడా ఏమవుతుంది, తక్కువ ఉంటుంది. ఓకే, డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇది ఇచ్చేటప్పుడు దాని యొక్క జీన్స్ని తీసుకోలేదు, కంప్లీట్ లింకేజ్ అవ్వదు. ఇది కూడా ఇచ్చేటప్పుడు దూరం ఎక్కువ ఉంది కాబట్టి దూరం ఎక్కువ ఉండడం వల్ల లింకేజ్ అనేది మనకు తక్కువ అవుతుంది. అదే ఇక్కడ చూడండి కంప్లీట్ లింకేజ్లో, ఓకే కంప్లీట్ లింకేజ్లో చెప్తున్నాను చూడండి, కంప్లీట్ లింకేజ్లో జీన్స్ మనకు దగ్గర ఉన్నాయి. సో దగ్గర ఉన్నప్పుడు క్రోమోజోమ్స్ మాత్రం క్రాసింగ్ ఓవర్ జరుగుతాయి కానీ జీన్స్ అనేవి చూడండి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. దగ్గర ఉన్నప్పుడు చూడండి, మనిషి ఇలా అతుక్కున్నప్పుడు ఇంకా ఏమి ఎక్స్చేంజ్ లింకేజ్ అవుతుంది చెప్పండి కదా, అవసరం లేదు. ఇప్పుడు పక్కన ఒక మనిషి కూర్చున్నాడు, మళ్ళీ ఇక్కడ కూర్చున్నాడు, ఇంకా ఏమి లింకేజ్ జరుగుతుంది అంటే లింకేజ్ జరుగుతుంది అంటే లింకేజ్ కంప్లీట్ ఉంటుంది. ఓకే, క్రాసింగ్ ఓవర్ అయితే జరగదు అనమాట. జీన్స్ మధ్య క్రాసింగ్ ఓవర్ జరగదు, క్రోమోజోమ్స్ మధ్య క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఏమైంది, డిస్టెన్స్ అనేది తక్కువ ఉండడం వల్ల లింకేజ్ అనేది ఏమైంది, ఎక్కువ ఉంది. అంతే కదా, అదేం చెప్పేది.
ఒక మనిషి పక్కన కూర్చుంటే మనకి లింకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటారు ఎక్కువగా. ఓకే, ఒక మనిషి దూరం కూర్చుంటే ఏమైతే దూరం కూర్చున్నాం కాబట్టి లింకేజ్ అనేది ఏమైంది మనకు తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అందుకే అంటూ ఉంటారు దూరం ఉండే వాళ్ళకు ప్రేమానురాగాలు తక్కువ ఉంటాయని, అంతే కదా. దగ్గర ఉండే వాళ్ళకు ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయని అర్థం. ఇంకా వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడానికి ఏముండదు, అందరూ కలిసిమెలిసి పెట్టాం అనమాట. అట్లా డిస్టెన్స్ ఈజ్ లెస్, లింకేజ్ ఈజ్ మోర్. డిస్టెన్స్ ఈజ్ లెస్, లింకేజ్ ఈజ్ మోర్. లింకేజ్ ఈజ్ కంప్లీట్ అంటారు. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ మోర్, లింకేజ్ ఈజ్ లెస్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. ఈ మొత్తం మీద కాన్సెప్ట్ పాయింట్లో ఇదేం పాయింట్ రైట్. ఇకపోతే చూడండి, ఇది ఇచ్చినాడు డిస్టెన్స్ ఈజ్ మోర్, లింకేజ్ ఈజ్ లెస్. సో క్రాసింగ్ ఓవర్ విల్ టేక్ ప్లేస్. క్రాసింగ్ ఓవర్ అని జరుగుతుంది అండ్ రీకాంబినెంట్స్ ఆర్ అబ్జర్వ్డ్. రీకాంబినేషన్ జరిగింది కదా, సేమ్ పేరెంట్ మాదిరి లేదు, ఇది వేరే వచ్చింది. ఆఫ్టర్ క్రాసింగ్ పొజిషన్ ఆఫ్ జీన్స్ గెట్ ఇంటర్చేంజ్డ్. చూడండి, క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత క్రోమోజోమ్స్లో కానీ జీన్స్లో కానీ మనకు పొజిషన్ ఆఫ్ జీన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సచ్ జీన్స్ ఆర్ కాల్డ్ ఇన్కంప్లీట్ లింకేజ్డ్. దీన్ని ఏమంటారంటే లింకేజ్ జీన్స్ అంటారు, ఇన్కంప్లీట్ లింకేజ్ జీన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వస్తే డిస్టెన్స్ కంప్లీట్ లింకేజ్లో డిస్టెన్స్ ఈజ్ లెస్, లింకేజ్ ఈజ్ కంప్లీటెడ్. ఎక్స్చేంజ్ బిట్వీన్ జీన్స్, దీనికి ఇంకో పదాన్ని క్రాసింగ్ ఓవర్ అంటారు, చిన్నప్పుడు అలా పిలిచేవాళ్ళు. క్రాసింగ్ ఓవర్కు ఇంకో పదాన్ని ఏమంటారంటే రీకాంబినేషన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇన్ కంప్లీట్ లింకేజ్ రీకాంబినేషన్స్ ఆర్ నాట్ అబ్జర్వ్డ్. సో రీకాంబినేషన్ ఎలా అబ్జర్వ్ కావు, ఎందుకంటే తల్లిదండ్రులు ఎలా ఉండో అలా వచ్చినా రీకాంబినేషన్ ఎక్కడ ఉంది, ఛాన్సే లేదు ఇంకా. సో క్రాసింగ్ ఓవర్ 0%. క్రాసింగ్ ఓవర్ 0% కాదు, ఇది రీకాంబినేషన్స్ అబ్జర్వ్ అయ్యేది 0%. ఇక్కడ 0% రీకాంబినేషన్ అయితే ఉండదు, ఇంకా ఆ ఊసే లేదు కాబట్టి. కానీ చూడండి, క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ క్రోమోజోమ్స్ జరుగుతుంది, బట్ క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ జీన్స్, ఏ జీన్ బి జీన్ మధ్య క్రాసింగ్ ఓవర్ ఏముంది, ఆబ్సెంట్. ఎందుకంటే అక్కడ కంప్లీట్ లింకేజ్ అయిపోయింది, ఇంకా డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు లింకేజ్ ఏమైంది, కంప్లీట్గా అయిపోయినట్టే. ఈవెన్ ఆఫ్టర్ క్రాసింగ్ ఓవర్ పొజిషన్ ఆఫ్ జీన్స్ ఆర్ నాట్ చేంజ్డ్, సచ్ జీన్స్ ఆర్ నోన్ యాజ్ కంప్లీట్లీ లింకేజ్డ్ జీన్స్. లింకేజ్ ఈజ్ నోన్ యాజ్ కంప్లీట్ లింకేజ్ అని చెప్తానమాట. అది ఇక్కడ పాయింట్. మీరు దీంట్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, ఇన్కంప్లీట్ లింకేజ్లో డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లింకేజ్ తక్కువ ఉంటుంది, కంప్లీట్ లింకేజ్లో డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి లింకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే దగ్గర ఉన్నప్పుడు లింకేజ్ మొత్తం ఒకటి ఇచ్చిపుచ్చుకుంటాయి అనమాట. అది ఇవే ఇన్కంప్లీట్ లింకేజ్లో పేరెంటల్ టైప్ ఉండవు, రీకాంబినేషన్. కంప్లీట్ లింకేజ్లో పేరెంటల్ టైప్ ఉంటాయి, అంతే, ఏం లేదు. ఓకే, ఇక్కడ మాత్రం క్రోమోజోమ్స్ మధ్యనే క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది కానీ జీన్స్ మధ్యన క్రాసింగ్ ఓవర్ జరగదు అనేది చెప్తున్నారు. అందుకే పేరెంటల్ టైప్ ఎలా ఉంటే అలా వస్తుంది అనమాట. ఇది ఈ స్లైడ్లో అది ఇంపార్టెంట్. మళ్ళీ ఇన్కంప్లీట్ లింకేజ్లో టైప్స్ ఉన్నాయి, చెప్తాను. ఎస్, చూడండి, మనకు ఫస్ట్ ఇన్కంప్లీట్ లింకేజ్లో టైప్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు దాంట్లో కదా. దానికి ఫస్ట్ ఇది డిస్కస్ చేసుకోవాలా. లింకేజ్ అంటే అస్సలు సిసలైన మీనింగ్ ఏంటంటే పేరెంటల్ యొక్క పర్సంటేజు మోర్ అన్నాడు. పేరెంటల్ యొక్క పర్సంటేజు మోర్ దాన్ 50% ఉంటే అది లింకేజ్ కిందకి వస్తుంది. పేరెంటల్ పర్సంటేజ్ మోర్ దాన్ 50% కిందికి వస్తే అది లింకేజ్ కిందకి వస్తుంది. ఒకవేళ అది లేకపోతే రీకాంబినేషన్ పర్సంటేజ్ అనేది లెస్ అని ఇచ్చినాడు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మోర్ అంటే మోర్ దాన్ అర్థం, లెస్ అంటే లెస్ దాన్ అర్థం. సో రీకాంబినెంట్స్ పర్సంటేజ్ అనేది లెస్ దాన్ 50% కంటే తక్కువ ఉంటే అది కూడా లింకేజ్ కిందకి వస్తుంది అని చెప్తున్నాడు. లింకేజ్ ఎప్పుడు వస్తుంది? పేరెంటల్ పర్సంటేజ్ ఈజ్ మోర్ దాన్ 50% ఉంటే అది లింకేజ్ అంటారు. రీకాంబినేషన్ కూడా రీకాంబినెన్స్ చూడండి, ఇక్కడ ATS రీకాంబినెన్స్ ఉంది కదా, అది కూడా లెస్ దాన్ 50% ఉంటే అది కూడా లింకేజ్ కిందకి వస్తున్నాడు. మరి ఇక్కడ వెదర్ లింకేజ్ ఈజ్ కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్. మరి లింకేజ్ని ఎప్పుడు మనం కంప్లీట్ లింకేజ్ అంటే ఇన్కంప్లీట్ లింకేజ్ అంటాము అని అంటున్నాం కదా. దీనికి ఉదాహరణ ఇస్తున్నాడు ఇక్కడ. ఓకే, రిజల్ట్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు 13% రీకాంబినెంట్స్ ఆర్ ఫార్మ్డ్. 13% రీకాంబినెంట్స్ ఆర్ ఫార్మ్డ్ అని ఇచ్చాడు అనుకో. 13% దేనికంటే ఎక్కువ ఉంది రీకాంబినెంట్స్, 50% తక్కువ ఉంది. ఖచ్చితంగా ఇదేంది, లింకేజే, అది అర్థమైపోయింది, అది పక్కన పెట్టండి. 0% రీకాంబినేషన్స్ ఆర్ ఫార్మ్డ్ అన్నాడు. 0% రీకాంబినేషన్ అంటే ఇక్కడ 0% రీకాంబినేషన్ ఉందా? లేదు. మనకు 0% రీకాంబినేషన్ అంటే ఖచ్చితంగా మనకి ఏమైంటుంది మీకు తెలుసా? అసలు 0% రీకాంబినేషన్ అంటే ఖచ్చితంగా మనకి ఏముంటుంది? చూడండి, ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం. కంప్లీట్ లింకేజ్ అంటే మనకు రీకాంబినేషన్ పర్సంటేజ్ అనేది అబ్జర్వ్ అవ్వదు, 0% అని ఇచ్చినాడు, అదనమాట.
ఓకే, రీకాంబినేషన్ పర్సంటేజ్ అని వాడు స్పెసిఫిక్గా 0% అని ఇస్తేనే అది కంప్లీట్ లింకేజ్ అవుతుంది. రీకాంబినేషన్ పర్సంటేజ్ లెస్ దాన్ 15 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 0% కాకోకుండా 1%, 2%, 3% ఇచ్చాడు అనుకో, అప్పుడు ఇది 50 కంటే తక్కువ ఉన్నట్టే కదా రీకాంబినెంట్స్. చూడండి 50 కంటే తక్కువ ఉన్నట్టే కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, 0 వస్తేనే కంప్లీట్ లింకేజ్. 0 కంటే పైకి ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ 15%, 13% ఉన్నాయి. ఇది ఏమైతే ఇన్కంప్లీట్ లింకేజ్ అంటే 50 కంటే తక్కువ ఉండాల. ఇన్కంప్లీట్ లింకేజ్ అంటారు దీన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కంప్లీట్ లింకేజ్ స్పెసిఫిక్గా అక్యురేట్గా ఎప్పుడు ఏమంటారు అంటే రీకాంబినెంట్స్ ఎప్పుడు కూడా 0% ఉంటేనే దానిని మనము కంప్లీట్ లింకేజ్ అంటాము. ఓకే, 0% కంటే తక్కువ అంటే కొంచెం పెరుగుకుంటా 1%, 2%, 3%, 4%, 5% ఉంటే అప్ టు 50% కంటే ఎక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే దీన్ని ఏమంటారు, ఇలా ఉంటే ఏమంటారు అంటే దీన్ని ఇన్కంప్లీట్ లింకేజ్ అంటారు. అది ఓకే. మరి రీకాంబినేషన్ ఏదో మనకు ఉదాహరణ ఇచ్చినాడు, 13% రీకాంబినెన్స్ వచ్చిందంటే మన రీకాంబినెన్స్లోకి పోండి. రీకాంబినెన్స్ ఎక్కడ ఉంది, రైట్, రీకాంబినెన్స్ 50% కంటే తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది లింకేజే. రీకాంబినెన్స్ అనేది 50% కంటే తక్కువ ఉంది, ఇక్కడ 13%, ఇక్కడ 50%, కరెక్ట్, ఇది లింకేజ్ కిందకి వస్తుంది. మరి ఏ లింకేజ్, కంప్లీటా ఇన్కంప్లీటా అంటే ఖచ్చితంగా మనకు రీకాంబినెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా అదేంది, రీకాంబినేషన్ జరిగిందంటే అదేంది చూడండి పక్క స్లైడ్లో, రీకాంబినేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా అదేంది ఇన్కంప్లీట్ లింకేజే. అసలు రీకాంబినెన్స్ లేదు 0 అంటేనే కంప్లీట్ లింకేజ్. రీకాంబినెన్స్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఇన్కంప్లీట్ లింకేజ్ కిందకి వస్తుంది. వెరీ వెరీ పాయింట్ ఇది. ఓకే, అందుకు ఇక్కడ ఇన్కంప్లీట్ లింకేజ్ అని రాసినారు. నెక్స్ట్ ఇది అయిపోయింది. లింకేజ్ ఉందా లేదా కనుక్కోవడానికి ఇది పేరెంటల్ పర్సంటేజ్ మోర్ దాన్ 50% ఉంటే లింకేజ్ ఉన్నట్టే, రీకాంబినేషన్ పర్సంటేజ్ లెస్ దాన్ 50% ఉన్న లింకేజే. అది కంప్లీటా ఇన్కంప్లీట్ అనేది ఇలాగనమాట. ఇప్పుడు 13% అసలు రీకాంబినెన్స్ 13% వచ్చిందంటే కంప్లీట్గా తక్కువ చెప్పగలుగుతాను ఇన్కంప్లీట్ లింకేజ్ అని. ఎందుకంటే మనకు రీకాంబినెన్స్ వచ్చేది ఇన్కంప్లీట్ లింకేజ్లే కాబట్టి. ఓకే, 0% రీకాంబినెన్స్ వచ్చిందంటే తక్కువ చెప్పాలి అది కంప్లీట్ లింకేజ్ అని. చూడండి 0% వచ్చింది మనకి ఇక్కడ కంప్లీట్ లింకేజ్లో వచ్చింది అట్లాగనమాట. ఇకపోతే ఇన్కంప్లీట్ లింకేజ్ చూద్దాం. ఇన్కంప్లీట్ లింకేజ్లో 2 ఉన్నాయి, లూజ్ లింక్డ్ జీన్స్ లేదా టైట్ లింక్డ్ జీన్స్ని బట్టి ఇది 2 విధాలుగా డివైడ్ అయింది. ఇక్కడ చూడండి, ఇది క్రోమోజోమ్, జీన్ ఏ జీన్ బి ఉంది. డిస్టెన్స్ ఎలా ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి జీన్ ఏ జీన్ బి డిస్టెన్స్ ఎలా ఉంది, తక్కువ ఉంది. మీకు తక్కువ డౌట్ రావచ్చు, తక్కువ ఉందంటే ఖచ్చితంగా వెంటనే ఇది కంప్లీట్ లింకేజ్ కదా అని చెప్పేసి దీన్ని ఊహించుకోమాకండి. ఓకే, చూడండి ఇక్కడ తక్కువ ఉంది కదా జీన్కి మధ్యన అని చెప్పేసి మనకు వచ్చిన వెంటనే ఏమైతే అంటే కంప్లీట్ లింకేజ్లోకి ఊహించుకోమాకండి. ఎందుకంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎలా అంటే చూడండి ఇక్కడ 0% అన్నాడు. 0% అంటే ఎట్లా, 0% అంటే ఇంకా జీన్ ఏ జీన్ బి అనేది రీకాంబినేషన్ లేకుండా దగ్గర 0% ఉంది. 0% ఉంది. ఓకే, కానీ ఏ మళ్ళీ బి ఇక్కడ కొంచెం దూరం ఉంది కదా, 1% ఉంది కదా. మళ్ళీ ఇంకోటి తీసుకోండి, మళ్ళీ ఏకి బికి తీసుకోండి, 2% ఉందా లేదా అంటే 0 అయితే కంప్లీట్ లింకేజ్, కానీ 0 కంటే కొంచెం ఎక్కువ ఉందంటే ఇన్కంప్లీట్ లింకేజ్ కిందకి. అంటే ఇది ఇన్కంప్లీట్ లింకేజ్ అంటే ఏంది, ఇక్కడ రీకాంబినేషన్ జరిగిందని అర్థం. అర్థమైందా? అది అంటే అర్థమైందా, దగ్గర ఉన్నంత మాత్రం కంప్లీట్ లింకేజ్ కాదు, కొంచెం దగ్గర కంటే కొంచెం దూరం ఉందన్నమాట. ఓకే, అది అందుకే ఇక్కడ 1%, 2%, 3% ఉంటుంది. 0 ఉంటే మాత్రం కంప్లీట్గా, 0 ఉందంటే మాత్రం కంప్లీట్గా అదేంది కంప్లీట్ లింకేజే. 0 లేదు ఇక్కడ 1, 2%, 3%, 4%, 5%, 6% అట్లా లెస్ దాన్ 50% ఉన్నట్టు. లెస్ దాన్ 50% కంటే తక్కువ ఉన్నట్టు 0 కాకోకుండా. అప్పుడు ఏమవుతుంది, అది ఖచ్చితంగా ఇన్కంప్లీట్ లింకేజే. మరి ఈ ఇన్కంప్లీట్ లింకేజ్లో మరి లూజా లింక్డా లేకుంటే టైట్ లింక్డా అంటే గుర్తుపడతారంటే, లూజ్ లింక్డ్ అంటే జీన్ మధ్యన డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది.
టైట్ లింక్డ్ అంటే సిమిలర్గా కంప్లీట్ లింకేజ్ మాదిరి కనపడుతుంది, కానీ 1% 0% రీకాంబినేషన్ కాకోకుండా 1% ఉంటుంది. ఓకే ఓకే ఇది ఉండకోకుండా వాటి మధ్యన జీన్స్ మధ్యన 1%, 2%, 3%, 4%, 5%, లెస్ దాన్ 50% మన గ్యాప్ ఉంటుంది అనమాట జీన్. ఓకే అది అందుకు ఇక్కడ టైట్లీ లింక్డ్ జీన్స్ అన్నారు. టైట్లీ లింక్డ్ జీన్స్ అంటే టక్కున మనకు మైండ్లో అమ్మ ఇది చూస్తుంటే మనకు పక్క స్లైడ్లో చెప్పిన ఇంకా కంప్లీట్ లింకేజ్ మారుంది కదా అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, 0% రీకాంబినేషన్ ఉంటేనే కంప్లీట్ లింకేజ్. ఇక్కడ 0% లేదు, చూడనికి దగ్గర ఉన్నాయి, కానీ వీటి మధ్యన ఖచ్చితంగా 1%, 2%, 3%, 4%, 5% ఉంటుంది అనమాట గ్యాప్, కానీ టైట్గా ఉంటుంది. అందుకు ఇది చెప్తున్నాడు. రైట్, చూద్దాం. చూడండి, రీకాంబినేషన్ పర్సెంటేజ్ అనేది ఉంది, అది 1%, 2%, 3% మనకు తెలియదు. డిస్టెన్స్ లెస్ అన్నాడు. సో ఇక్కడ డిస్టెన్స్ ఏమన్నాడంటే రీకాంబినేషన్ పర్సెంటేజ్ అనేది, తర్వాత ఇక్కడ ఏమన్నా అంటే డిస్టెన్స్ అనేది లెస్ అన్నాడు. డిస్టెన్స్ లెస్ ఉన్నప్పుడు మనకేమవుతుంది, క్రాసింగ్ ఓవర్ కూడా తక్కువ అవుతుంది, అంతే కదా. మన ఇంతకుముందు చెప్పినాను నేను, ఎప్పుడైతే మనకు జీన్కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉందనుకో, ఇంకా క్రాసింగ్ ఓవరు జరుగుతుంది కానీ తక్కువ జరుగుతుంది. ఓకే, జరుగుతుంది కానీ తక్కువ జరుగుతుంది. రీకాంబినేషన్ అనేది ఉంది, ఇక్కడ 1%, 2%, 3%, 4% ఉంది. డిస్టెన్స్ అనేది తక్కువ ఉంది, తక్కువ ఉండడం వల్ల క్రాసింగ్ ఓవర్ కూడా తక్కువ అయింది అనమాట. మరి లింకేజ్ జరిగిందంటే లింకేజ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి, లింకేజ్ కూడా జరిగింది. ఓకే, కంప్లీట్ లింకేజ్ మారు కాదు ఇక్కడ. ఓకే, క్రాసింగ్ ఓవర్ ఇక్కడ జరిగింది క్రోమోజోమ్ మధ్యన, ఇక్కడేమో క్రాసింగ్ ఓవర్ అనేది జీన్స్ మధ్య జరగలే, కాబట్టి 0% రీకాంబినేషన్ వచ్చింది. కానీ ఇక్కడ అట్లా కాదు, రీకాంబినేషన్ 1% ఉంది, దాని అర్థమైంది డిస్టెన్స్ తక్కువ ఉంది, సో క్రాసింగ్ ఓవర్ కూడా తక్కువ జరిగింది, క్రాసింగ్ ఓవర్ ఇస్ లెస్, సో రీకాంబినేషన్ పర్సెంటేజ్ కూడా లెస్. అది ఎంత ఉండొచ్చు అంటే ఇంత ఉండొచ్చు, 1%, 2%, 3%, 4%, 5% ఉండొచ్చు, లెస్ దాన్ 50%. అప్పుడు ఏమైతే అంటే ఇవి ఇన్కంప్లీట్ లింకేజ్ కిందకి వస్తాయి, కానీ దేని కిందకి వస్తాయంటే టైట్లీ లింక్డ్ జీన్స్ లేక వస్తాయి. ఓకే, టైట్లీ లింక్డ్ జీన్స్ కిందకి వస్తాయి. అది నెక్స్ట్ లూజ్లీ లింక్డ్ జీన్స్ కింద చూద్దాం. చూడండి, వీటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉంది, బాగానే ఉంది. డిస్టెన్స్ ఎక్కువ ఉందంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఒక పెళ్లి చేసుకున్న భార్యాభర్త దూరం ఉంటే ఏమవుతుంది, వాళ్ళ ప్రేమ తగ్గిపోతుంది కాబట్టి దగ్గర తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుంది, క్రాసింగ్ ఓవర్ డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళ మధ్య రీకాంబినేషన్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ రీకాంబినేషన్ ఉంది, ఇక్కడ రీకాంబినేషన్ ఉంది, అది పర్సంటేజ్ మనకు తెలియదు, ఉంది అంతే. డిస్టెన్స్ ఎక్కువ ఉంది ఇద్దరు భార్యాభర్తల మధ్యన అని అనుకోండి, జీన్స్ మధ్యన. అప్పుడు ఏమవుతుంది అంటే క్రాసింగ్ ఓవర్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. క్రాసింగ్ ఓవర్ అంటే ఏంది, ఇచ్చి పుచ్చుకోవడం. ఓకే, ఎక్కువ అవుతుంది. తర్వాత రీకాంబినేషన్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. డిస్టెన్స్ మోర్ అంటే క్రాసింగ్ ఓవర్ ఎక్కువ ఉన్నట్టే, రీకాంబినేషన్ కూడా ఎక్కువ ఉన్నట్టే. మరి లింకేజ్ ఎలా ఉంటుంది, లింకేజ్ ఎలా ఉంటుంది చెప్పండి. డిస్టెన్స్ మోరు, క్రాసింగ్ ఓవర్ మోరు, రీకాంబినేషన్ మోరు, బాగుంది. డిస్టెన్స్ని బట్టి ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ కూడా డిస్టెన్స్ లెస్, క్రాసింగ్ ఓవర్ లెస్, రీకాంబినేషన్ లెస్. మరి లింకేజ్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, నేను చెప్పినాను ఓకే, డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు లింకేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీటి మధ్యన జీన్స్ ఎక్స్చేంజ్ అయినప్పటికీ లింకేజ్ దగ్గర అవ్వదు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డిస్టెన్స్ మనకు తక్కువ కొద్దీ లింకేజ్ కూడా ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. సింపుల్గా వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర కొద్దీ మనకు వాటి మధ్యన ప్రేమ ఎక్కువ అవుతుంది, డిస్టెన్స్ తక్కువ కొద్దీ. డిస్టెన్స్ ఒకరేమో కన్యాకుమారి, ఒకరేమో కాశ్మీర్లో చేస్తుంటే వాళ్ళ మధ్య ఏమవుతుంది, ప్రేమ ఎవరో తగ్గిపోతుంది. అట్లా లింకేజ్ అనేది కూడా తగ్గిపోతుంది. లింకేజ్ అనేది లవ్గా గుర్తుపెట్టుకోండి, అంతే. లింకేజ్ ఈజ్ నథింగ్ బట్ లవ్ అని గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. సో దీంట్లో అంతకంటే పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా ఈ స్లైడ్లో అదే మెయిన్ ఇంపార్టెంట్. ఎస్, నేను మీకు ఏం చెప్పినాను, లింకేజ్ అనే దాన్ని లవ్గా గుర్తుపెట్టుకోండి అన్నాను. అంటే భార్యాభర్తల మధ్యన దూరం అనేది ఎక్కువ ఉంది అనుకో, వాళ్ళ మధ్యన ఏమైంది, ప్రేమ తగ్గిపోతుందిరా, దగ్గర తీసుకుని అంటారు. అట్లాగా డిస్టెన్స్ ఈజ్ మోర్, లింకేజ్ ఈజ్ లెస్. దూరం ఎక్కువ అయ్యే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది అని అనమాట. రైట్, చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చింది మేడం, డిస్టెన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది, లింకేజ్ తగ్గిపోతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చినాను. ఏం పాయింట్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ జీన్స్ పెరిగే కొద్దీ క్రాసింగ్ ఓవర్ కూడా పెరిగినట్టే, రీకాంబినేషన్ కూడా పెరిగినట్టే, రీకాంబినెన్స్ కూడా వాటికి వచ్చి పిల్లలు కూడా పెరిగినట్టే లెక్క, రీకాంబినేషన్ కూడా పర్సెంట్ కూడా పెరిగినట్టే. ఇక చూడండి, లింకేజ్ అనేది
ఇన్వర్షనల్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ జీన్స్, అంతే కదా. డిస్టెన్స్ ఎక్కువైందనుకో ఇది తక్కువ అవుతుంది, ఇది తక్కువైందనుకో ఇది ఎక్కువ అవుతుంది, అందుకు ఇన్వర్షనల్ ప్రపోర్షనల్. సో క్రాసింగ్ ఓవర్ చూడండి, ఇది ఎక్కువైనప్పుడు ఇది ఎక్కువైనప్పుడు ఇంకా క్రాసింగ్ ఓవర్ కూడా పెడితే ఏమైంది, సేమ్ క్రాసింగ్ ఓవరు ఎక్కువైందనుకో ఇది తక్కువ అవుతుంది, ఇది తక్కువైందనుకో ఇది ఎక్కువ అవుతుంది. ఓకే, లవ్ తక్కువ అవుతుందంటే దాని అర్థం ఏంది, డిస్టెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది అర్థం. లవ్ తక్కువ అవుతుందంటే దాని అర్థం ఏంది, ఇక్కడ క్రాసింగ్ ఓవర్ కూడా తక్కువ అయిపోతుంది అర్థం. సో సరే, లవ్ అనేది తక్కువ అయిపోతుందంటే క్రాసింగ్ ఓవర్ అనేది ఎక్కువ అయిపోతుంది అర్థం. డిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్, ఈ స్టైల్లో ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ అదే చెప్పారు, డిస్టెన్స్ ఎక్కువనే, క్రాసింగ్ ఓవర్ ఎక్కువనే, రికాంబినేషన్ ఎక్కువనే, రికాంబినేషన్ కూడా ఎక్కువనే, ఈ మొత్తం కలుపుకొని లింకేజ్ ఏమవుతుంది వీటన్నిటికీ అంటే లవ్ అనేది తగ్గిపోతుంది, ఇవి ఎక్కువ ఎగుతున్నప్పుడు లవ్ తగ్గిపోతుంది, లింకేజ్ తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. అది